హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో దోసకాయ టమాటా కర్రీ. మరి దోసకాయ టమాటా కర్రీని మనం కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. దోసకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలను యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తం దోసకాయ ముక్కలకు పట్టే వరకు ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు దోసకాయ ముక్కలను ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత చూసినట్టయితే మనకు దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, మనకు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ దోసకాయ కర్రీని మనము చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.